కొత్త కాపురం పెట్టాక చూడటానికి రమ్మని అనలేదని అమ్మా నాన్న బాధపడుతున్నట్లున్నారు. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ విషయం అంతర్లీనంగా ధ్వనించేది. ఇక్కడే ఉన్న అత్తయ్య మావయ్యే ఒకరోజు వచ్చి 1 గంట సేపు కూర్చుని వెళ్ళారు. మా అమ్మా నాన్న వస్తే నేను టైం స్పెండ్ చేస్తుంటే అవినాష్ ఊరుకుంటాడా? సందీప్ వచ్చిన రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదని ఎంత తిట్టాడో, అసలు సందీప్ క్లాసులు ఎగ్గొట్టాడని ఎంత మండిపడ్డాడు. అతడికి ఆరోగ్యం బాగోలేక సెలవు పెట్టాడని చెప్పినా వినడు. బాగున్నా బాగుండకపోయినా చదవవలసిందే అంటాడు. ఇంటికి ఫోన్ చేసి వాడిని మందలిస్తానంటే బలవంతాన ఆపవలసి వచ్చింది. ఇక్కడ చదివాడని చెప్పినా వినలేదు. చదువు పట్ల బాగా శ్రద్ధ వహించే వాళ్ళని చాలామందిని చూశాను, కానీ ఇంత ఒత్తిడి పడే వాళ్ళని నేను చూడలేదు. మిగతా అందరితో నా పరిచయం పైపోయినా కాబట్టి నాకు తెలియదేమో, అందరూ ఇలాగే ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత శ్రద్ధగా మిగతా వాళ్ళని పరిశీలించాక అర్థమైంది. ఎవరిని కదిపినా చదువు, కాలేజీ, ఎంసెట్, ఐఐటి ర్యాంకులు ఇదే పరమావధిగా మారిపోయింది. నేడు విద్య ఒక వ్యాపారం. చదువు చెప్పేవాళ్ళు, చదువుకునేవాళ్ళు అందరిలోనూ వ్యాపార దృక్పథమే కనిపిస్తోంది. ఈ చదువులు మనుషుల్లో మానవతా విలువల్ని పెంచడం లేదు సరికదా, మరింత క్షీణింపజేస్తున్నాయి. ఈ చదువులు మరింత డబ్బుని పోగు చేసుకోవటానికి తప్ప మరెందుకు పనికి రావటం లేదు. ఈ విషయంలో అవినాష్ అభిప్రాయాలు తనవి కలవటం లేదు. కానీ అతడిది తన మాటే నెగ్గించుకునే తత్వం. ఎవరినీ లెక్క చేయడు. భార్య మాటకి విలువ ఇవ్వాలని అస్సలు అనిపించదనుకుంటా. భర్తలందరూ ఇలాగే ఉంటారా? ఆలోచనలో పడి అవినాష్ రావడం గమనించలేదు. ఏంటి ఎప్పుడు చూసినా దీర్ఘాలోచనలో ఉంటావు? విసుగ్గా అడిగాడు. ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా విసుగే. అడిగేదేదో నవ్వుతూ అడగొచ్చుగా. లేచి అతడికి భోజనం వడ్డించాను. తింటూ కూడా ధుమధుమలాడుతూనే ఉన్నాడు. నా మీదో ఇంకెవరి మీదో తెలియదు. ఇంటికి వస్తూ బుర్ర నిండా ఆఫీసు ఒత్తిళ్లు వెంటబెట్టుకొచ్చాడు. ఎక్కడివక్కడ వదిలేయచ్చుగా అంటే వినడు. భోజనం అయ్యాక చెయ్యి తుడుచుకోవటానికి నాప్కిన్ ఇచ్చాను. తుడుచుకుని దాన్ని సోఫా మీదికి విసిరేస్తూ, ఆఫ్టర్ ఆల్ వాడెంత, వాడి నాలెడ్జ్ ఎంత ఉపోద్ఘాతంగా అన్నాడు. అమ్మయ్యా, నా మీద కాదు సంబరంగా అనుకున్నాను. ఎవరు అని అడిగాను. నా అసిస్టెంట్ ఉన్నాడులే, డొనేషన్లో ఇంజనీరింగ్ చదివాడు. వాడికేం తెలుసు నాకు సలహా ఇవ్వటానికి ఆవేశంగా అన్నాడు. అవినాష్ ప్రాజెక్ట్ లీడర్. అతడికి 4 అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళలో ఎవరో ఈరోజు సలహా ఇచ్చి ఉంటారు. అలా అడ్వైస్ చేయకూడదా అని అడిగాను. వాడికి అసలు మేనేజ్ లేదు. నేను అడిగితే తప్ప నోరు విప్పకూడదు. అలాంటిది నేను సిస్టమ్ ముందున్నప్పుడు ప్రోగ్రామ్ షార్ట్ కట్స్ నాకు చెప్తున్నాడు. నలుగురిలో వాడి తెలివితేటలు నిరూపించుకోవాలని, మా ప్రాజెక్ట్ లీడ్ వేధవా అని అందరికీ చెప్పాలని ఉక్రోషంగా అంటుంటే ఆగలేకపోయాను. నువ్వేమన్నావు అవినాష్? దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాను. నాకు ఆ సమాధానం నచ్చలేదు. అలా ఎందుకన్నావు? హుందాగా అతన్ని మెచ్చుకున్నంత మాత్రాన మనం వెధవలం అయిపోం కదా. అతడు చెప్పినవి నిజంగా మంచి టిప్స్ అయి ఉంటే, నువ్వు ఎంకరేజ్ చేసి ఉంటే నీ లీడర్షిప్ క్వాలిటీస్ నిలబడి ఉండేవి అన్నాను. మెచ్చుకుని మెళ్ళో దండేసి నా భుజాల మీద ఎక్కించుకుని ఊరేగిస్తాను. అప్పుడు వాడు మెల్లిగా నా నెత్తినెక్కి తొక్కేస్తాడు. ఎక్కడి వాళ్ళని అక్కడే నొక్కేయకపోతే మనం ఎలా ఎదుగుతాం అన్నాడు. భరించలేనంత చిరాకు కలిగించాయి ఆ మాటలు. బలవంతాన ఆ ఫీలింగ్ని అడిచి, నీ పై వాళ్ళు కూడా అలాగే అనుకుంటే నీ పరిస్థితి అని అడిగాను. నేను అలా అడగటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. నీకేదో తెలిసిందని నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ విసురుగా బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. అవినాష్ మనస్తత్వం చూస్తుంటే ఒక్కోసారి చాలా భయంగా ఉంటుంది. అతడు నిస్సందేహంగా చాలా తెలివైన వాడు. చదువుకి సంబంధించి, కానీ కేవలం చదువు తాలూకు తెలివితేటలే జీవితానందాన్ని సంపూర్ణంగా ఇవ్వవు. కాస్తంత లోకజ్ఞానం ఉండాలిగా. అది లేని తెలివితేటలు ఎన్ని ఉన్నా నిరుపయోగమే. ఇది చాలా చిన్న విషయం. అవినాష్ గ్రహించలేకపోతున్నాడు. తనేం చెప్పబోయినా ఈగో ఫీల్ అవుతున్నాడు. అతనేది చేసినా నాకెలా నచ్చటం లేదో అలాగే నేనేది చేసినా అవినాష్కి నచ్చడం లేదనుకుంటా. అభిప్రాయ భేదాలు అంటారు, ఇవే కాబోలు. భార్యాభర్తల మధ్య ఇవెలా పరిష్కరించుకోవాలి? తనే ఓపిక పట్టాలి. కాలమే అతడిలో మార్పు తీసుకురావాలి. కెరీర్, డబ్బు ఈ 2 మాత్రమే సంతృప్తినివ్వవు. అది అతడికి త్వరలోనే తెలుస్తుంది. ఆ తెలిసే రోజున ఆ శూన్యాన్ని, ఆ బోలుతనాన్ని అతడొక్కడే తట్టుకోలేడు. నేను అండగా నిలబడాలి. ఈలోపు నన్నే అతడు మార్చేస్తే? ఆ ఆలోచనకి ఉలిక్కి పడ్డాను. నిజమే, ఇలానూ జరగొచ్చు. ఇప్పటికే నా ఇష్టాయిష్టాలు ఏమీ అమలు జరగటం లేదు. కనీసం కన్న తల్లిదండ్రులను చూడాలన్న కోరికని కూడా తీర్చుకోలేకపోతోంది తను. తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఆనందాన్ని చేకూర్చాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా నేను విస్మరించాననిపిస్తోంది.
ఈ వాతావరణంలో నేను కూడా ఓ మరబొమ్మలా మారిపోతున్నానా? భయంగా అనిపించింది. కాసేపు మనసుని చిక్కబట్టుకున్నాను. సమాజం నుండి నేను నేర్చుకున్న విలువలు గుర్తొచ్చాయి. నేను మనిషిగా నిలబడాలి. పదే పదే నా మనసుకి నేనే సజెషన్స్ ఇచ్చుకున్నాను. ఎంత బిజీగా ఉన్నా రోజులో అప్పుడప్పుడు సందీప్ గుర్తొస్తూనే ఉన్నాడు. ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా అత్తయ్యో మావయ్యో తీస్తారు. సందీప్ గురించి అడిగితే చదువుకుంటున్నాడమ్మా అనేస్తారు. అడిగానని చెప్పండి అని నేను అనడమే తప్ప ఆ ముక్కైనా సందీప్ చెవిన వేస్తారన్న నమ్మకం లేదు. సందీప్ కూడా ఫోన్ చేయలేదు. మావయ్య ఆఫీస్కి వెళుతూ దింపేసి వస్తువు వెంట పెట్టుకుని వస్తారు. ఇంకెప్పుడు చేస్తాడు? ఫ్రెండ్కి కాదు కదా, సొంత అన్నా వదినలతో మాట్లాడటానికి కూడా అతడికి పర్మిషన్ ఉండదు. టైం వేస్ట్ అని అంటారు కాబోలు. అలా రోజుకి 20 గంటలు చదివేనా? అంటే మధ్య మధ్య పావుగంట చొప్పున రెస్ట్ ఉంటుందిట. ఆ రెస్ట్ పీరియడ్లో కళ్ళు మూసుకుని పడుకుని చదివింది మననం చేసుకోవాలట. సందీప్ టైం టేబుల్ అంతా అత్తయ్య వేశారని మొన్న అన్నాడు. చివరికి మెనూ కూడా ఆమె ఇష్ట ప్రకారమే. బ్రెయిన్ షార్ప్గా ఉంచే ఆహారం ఇస్తారట. ఈ ఎంసెట్ అవ్వగానే అతడికి రిలీఫ్ దొరుకుతుందిలే అని మనసుని సమాధానపరుచుకున్నాను. ఓ రోజు సాయంత్రం కుండీల్లో పూల మొక్కలకి నీళ్లు పోస్తుండగా ఫోన్ మోగింది. వదినా, సందీప్ గొంతు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. దీపు, ఎలా ఉన్నావురా? అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. అటువైపు కాసేపు నిశ్శబ్దం. చాలా స్ట్రెస్గా ఉంది. నేను సరిగ్గా రాయలేననిపిస్తోంది. గాబరాగా మాట్లాడుతున్నాడు. ఇంట్లో అత్తయ్య లేరా? స్నానానికి వెళ్ళింది. నేను తెలియకుండా చేస్తున్నాను. చూసారా నా పరిస్థితి అన్నాడు దిగులుగా. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏమైందని? నీకు బాగా ఒత్తిడిగా ఉంటే అత్తయ్యతో గాని మావయ్యతో గాని షేర్ చేసుకో. అది అయ్యింది నిర్లిప్తంగా అన్నాడు. ఏమన్నారు? తోటి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోమన్నారు. సరే లిమిట్. ఎగ్జామ్ అవ్వగానే మంచి పిక్నిక్ ప్లాన్ చేద్దాం, ఓకేనా? హుషారు చేస్తూ అన్నాను. ఏ ఎగ్జామ్? ఎంసెట్. నవ్వాడు సందీప్. తర్వాత చాలా సెట్లున్నాయి అన్నాడు. ఇక ఏమనాలో తోచలేదు నాకు. నేను ఇదంతా భరించలేను. నాకు జీవితం అంటే చాలా విరక్తిగా ఉంది. ఉంటాను. అమ్మ. రిసీవర్ కిడిల్ చేసిన శబ్దం వినబడింది. నాకు కాళ్ళు చేతులు చల్లబడినట్లయ్యాయి. నేనేమీ సరిగ్గా కన్సోల్ చేయనే లేదు. అసలు కన్నబిడ్డ మనస్థితిని గమనించకుండా ఒత్తిడేమిటి? అత్తయ్య మావయ్య మీద విపరీతమైన కోపం వచ్చింది. అవినాష్తో చెప్పినా ఉపయోగం లేదు. ఎలాగైనా ఒకసారి సందీప్ని కలవాలి. ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు. ఒకసారి వేరే మనుషులు కనబడితే కాస్తంత ఈ లోకంలోకి వస్తాడు. ఏం చేయాలో చకచకా ఆలోచించాను. సెల్ ఫోన్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయలుదేరాను. అత్తయ్య వాళ్ళ ఇంటి సమీపంలోకి వచ్చాక అవినాష్కి ఫోన్ చేశాను. షాపింగ్ పని మీద వచ్చాను, అత్తయ్యని కలుస్తాను. రాత్రికి అక్కడే భోంచేద్దాం, మీరు అక్కడికే వచ్చేయండి అని చెప్పాను. సరే, సందీప్ బాగా చదువుతున్నాడో లేదో చూడు. అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు వస్తున్నావని అమ్మకి చెప్తాను. వంట అది నువ్వు చూసుకో. ఏ కళ్ళలో ఉన్నాడో ఒప్పుకుని జాగ్రత్తలు చెప్పాడు. 15 గంటలో అత్తయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. నన్ను చూడగానే నవ్వుతూ రామ్మా అని పిలిచారు ఆవిడ. పరస్పరం పలకరించుకున్నాక ఆతృతగా సందీప్ రూమ్ వైపు చూశాను. తలుపులు మూసి ఉన్నాయి. సందీప్ ప్రశ్నార్థకంగా అడిగాను. చదువుతున్నాడమ్మా. ఆమె యథావిధిగానే సమాధానం ఇచ్చింది. వాడు గదిలో ఎలా ఉన్నాడోనని టెన్షన్. ఆవిడని రెస్ట్ తీసుకోమని నేను కిచెన్లోకి వెళ్ళాను. ఫ్రిడ్జ్లో పుచ్చకాయ చూడగానే ఆలోచన వచ్చింది. గబగబా పుచ్చకాయ తొక్కదీసి ముక్కలు కట్ చేసి జ్యూస్ తీశాను. గ్లాస్లో పోసి పరమ్మాయికిచ్చి సందీప్కి ఇవ్వమన్నాను. హాల్లో ఉన్న అత్తయ్య ఏమిటి అనడం వినిపించింది. పుచ్చకాయ రసం అత్తయ్య, చదివి చదివి తల వేడెక్కుంటుంది. ఇది తాగితే చలవ చేస్తుంది అని చెప్పాను. ఊరుకుందామే. 5 నిమిషాల్లో పరమ్మాయి ఖాళీ గ్లాస్ పట్టుకుని వచ్చింది. ఏం చేస్తున్నాడు సందీప్? తాగాడా అని ఆతృతగా అడిగాను. తాగాడమ్మా. ఏ చదువులమ్మా. ఆ బాబుని సుత్తుంటే ప్రాణం ఉసూరుమనిపిస్తోంది. అసలు నేనేం తెచ్చానో కూడా చూడకుండా తాగేసి గ్లాస్ చేతికిచ్చి మళ్ళీ పుస్తకంలో మొహం పెట్టేశాడు అంది. అప్పటికి మనస్సు తేలికపడింది. కూరలన్నీ అత్తయ్యని అడిగి చేశాను. వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అత్తయ్య అంటూ బెరుగ్గానే అడిగాడు. ఎందుకమ్మా? ఎండల్లో మసాలా అని అన్నదామే. మసాలా ఎక్కువ వేయనండి. అన్ని వెజిటేబుల్స్ రైస్లో కలుస్తాయి కదా, సందీప్కి మంచిది అని చెప్పాను. సరే చెయ్యి, మనం ఇన్ని ఆలోచిస్తాం వాడి గురించి. కానీ వాడికి ఆ ధ్యాస లేదు. ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, చదవలేకపోతున్నానని ఒక్కటే గొడవ. ఇట్లా అయితే బాగుపడినట్లే. మా పెద్దాడితో ఇన్ని తిప్పలు పడలేదు. వాడు పేచీ పెట్టేవాడు కానీ చివరికి మేం చెప్పినట్లు వినేవాడు. ఇప్పుడు చూడు వాడి కెరీర్ ఎంత బాగుందో. ఆవిడ మెల్లని స్వరంతో చెప్పుకుపోతుంటే నేను వింటూ ఉన్నాను. 9:30కి అవినాష్ వచ్చాడు. అందరం భోజనాలకి కూర్చునే ముందు సందీప్ని పిలవమని పనమ్మాయిని చెప్పారు.
ఆమె వెళ్ళబోతుంటే వారించి నేను పిలుస్తానంటూ వెళ్ళాను. దగ్గరగా వేసిన తలుపులు నెట్టేగానే తెరుచుకున్నాయి. ఆతృతగా లోపలికి చూశాను. కుర్చీలో వెనక్కి వాలిపోయి కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. కణతల దగ్గర నరాలు పొంగి కనిపిస్తున్నాయి. మొహం వాడిపోయి ఉంది. అలిగిడికి కూడా కళ్ళు తెరవలేదు. మనసు కరిగిపోయింది. దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చేయి వేసి నిమిరాను. సప్పున కళ్ళు తెరిచాడు. నా వంక అయోమయంగా నమ్మలేనట్లు చూశాడు. ఫ్రెండ్ ఆత్మీయంగా పిలిచాను. నిజంగానే నేను వచ్చానని అతడికి నమ్మకం కలిగింది. మొహంలోకి సంభ్రమం, వెనువెంటనే రిలీఫ్ పాకొచ్చాయి. వెంటనే నా చేయి పట్టుకున్నాడు. సముద్రంలో మునిగిపోతున్న వాడికి ఆధారం దొరికినట్లుగా ఉన్నాడు. ఎప్పుడొచ్చారు? నాకు తెలియలేదు అన్నాడు. నీ ఫోన్ రాగానే వచ్చాను. ఇందాక జ్యూస్ ఏదో పంపారు, మీరేనా? నాకు అప్పుడే తెలిసి ఉంటే ఈ 3 గంటలు ఉత్సాహంగా ఉండేవాడిని కదా, ఏదో కోల్పోయినట్లు అన్నాడు. ఆ అమాయకత్వానికి నవ్వొచ్చింది. నా నవ్వు చూసి ఆ పిల్లవాడి మొహంలోనూ పసినవ్వులు తారట్లాడాయి. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలని వచ్చాను. ఏమీ వరీ అవ్వకు. ఎంత తెలిస్తే అంతే రాయ్. నీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా నిన్ను నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను. నేనే కాదు, అందరం అంతే. హుషారుగా ఉండు. పదా, మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బయటకు నడిచాను. ఉత్సాహంగా లేచి నా వెనకే బయటికి వచ్చి హాల్లో సింక్ దగ్గర మొహం కడుక్కుని వాళ్ళ అన్నయ్యని పలుకరించాడు. అత్తయ్య వారించినా నేనే స్వయంగా అందరికీ వడ్డించాను. వెజ్ ఫ్రైడ్ రైస్ వేస్తుంటే సందీప్ నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. చాలా లాజికల్గా ఆలోచించి చేశానురా అని చెప్పాను. అత్తయ్య ఇంకోలా అర్థం చేసుకుంది. సందీప్ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. సందీప్ కావాలనే నెమ్మదిగా తింటున్నాడు. తను మాట్లాడితే ఏదో అంటారని చెప్పి నేనే మధ్య మధ్యలో పిచ్చి జోకులు వేస్తున్నాను. నాకెలాగూ వాగుడుకాయ బిరుతుంది కాబట్టి మిగతా వాళ్ళు బలవంతంగా ఓర్చుకుంటున్నారు. సందీప్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు కావాల్సింది అదే. తను రిలీఫ్ ఫీల్ అవ్వాలి. ఇంత చిన్న వయసులో జీవితం అంటే విరక్తి లాంటి మాటలు రాకూడదు. వాడిలోని ఒత్తిడిని కొంచెమైనా తగ్గించగలిగితే చాలు. రాత్రులు ఎక్కువసేపు మేల్కోకు. కళ్ళు చూడు ఎలా అయిపోయాయో. ఇలా అయితే అసలు టైంకి నీరసపడిపోతావు. అందరూ వింటుండగానే సందీప్కి చెప్పాను. మంచి ఆహారం తీసుకుంటుంటే ఏం నీరసం ఉండదు. తిండి సరిగ్గా తినడు. అత్తయ్య ఏదో చదువుతోంది, నేనేం వినలేదు. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నాను తప్ప వినాలనుకోలేదు. భోజనం అయ్యాక కూడా సందీప్ కూర్చుని ఉండటం చూసి అత్తయ్య ఇబ్బందిగా కదులుతోంది. సందీప్ వెళ్ళి చదువుకో. నీ ఎగ్జామ్స్ ముందు రోజు ఫోన్ చేస్తాను. ముందే ఒప్పందంలా చెప్పాను. అత్తయ్యకి అర్థం అవ్వాలనే. అన్నయ్య గుడ్ నైట్, వదినా గుడ్ నైట్, సీ యూ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. తలుపులు మూస్తూ నా వంకే చూశాడు. చిరునవ్వుతో ధైర్యాన్ని ప్రసారం చేశాను. వాడి మొహంలో ప్రశాంతత నాకు ఊరటనిచ్చింది. ఆ రోజు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చేసరికి నాన్న సెల్లార్లో వెయిట్ చేస్తూ కనిపించారు. ఒక్క గంతులో నాన్నని చేరుకున్నాను. నాన్న ఎంతసేపు అయింది వచ్చి? ఉదయం 10:30కు వచ్చాను. నువ్వు 2ంటికి వస్తావని చెప్పారు. ఇదిగో ఇప్పుడే వచ్చాను, నాన్న కళ్ళారా చూసుకుంటూ అన్నారు. నాన్న భుజం మీద వాలిపోతూనే లిఫ్ట్లో మా ఫ్లాట్కి వచ్చాం. అసలు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు నాన్న అని అడిగాను. ఈరోజేనమ్మా, ఆఫీస్ పని ఉంటేను. ఎక్కడ దిగావు? ఆయన చేతిలో లగేజీ లేకపోవడం చూసి అనుమానంగా అడిగాను. నాతో పాటే మా కొలీగ్స్ కూడా ఉన్నారు. అందరం హోటల్లో దిగాం. అంతేనా, లేకపోతే కూతురింట్లో దిగటం ఎందుకని అలా చేశావా? చిరుకోపంగా అడిగాను. చిట్టి తల్లికి పెద్దరికం వచ్చేసిందే, నాన్న నవ్వుతూ అన్నారు. నేను నవ్వాను. గబగబా కుక్కర్ పెట్టి నాన్నకి ఇష్టమైన బెండకాయ వెప్పుడు చేశాను. నా కోసం చేసుకున్న వంట ఇలాగూ ఉంది. ఇద్దరం కలిసి భోజనం చేశాం. వంట బాగా చేశావు, మెచ్చుకున్నారు. మీ కూతురు ఎలా చేసినా మీకు నచ్చుతుంది, అమ్మలా సాగదీసన్నాను. నాన్న ఫక్కున నవ్వారు. మీ అమ్మకి రోజు నీ ధ్యాసే. తను వస్తానని బయలుదేరింది. నేనే ఆఫీస్ పని మీద కదా అని వారించాను. నువ్వు అవినాష్ సెలవులు చూసుకుని రండమ్మా. ఉదయం అవినాష్తో మాట్లాడాను. తనే ఇంటికి వెళ్ళమని బలవంతం చేశాడు. రాత్రికి తను వచ్చే వరకు ఉండమని గొడవ చేశాడు. కానీ సాయంత్రం మీటింగ్ ఉంది. రేపు తెల్లవారే బయలుదేరి విజయవాడ వెళ్ళాలి. చాలా హడావుడి షెడ్యూల్ అంటూ నాన్న చెప్తుంటే నాకెందుకో దిగులనిపించింది. 2 రోజులు ఉండేలా రావచ్చుగా. ఈసారి తప్పకుండా అమ్మని తీసుకొస్తాను, లేదా మీ ఇద్దరు వద్దురు గాని అన్నారు నాన్న. సాయంత్రం అవ్వగానే బయలుదేరి వెళ్ళిపోయారు. 23 ఏళ్లు నా జీవితం అంతా ఎవరితో ముడిపడిందో వాళ్లే ఇప్పుడు మళ్లీ పరాయి వాళ్లలా మెలగడం చూస్తుంటే ఆడపిల్లల జీవితాలు ఎంత పరాధీనాలో అర్థం అవుతున్నాయి. అవినాష్ రాగానే అడిగాడు, అంకుల్ వచ్చారా అని. వచ్చారని చెప్పాను. మధ్యాహ్నం 1 గంటైనా వద్దామని ట్రై చేశాను, వీలవ్వలేదు, సారీ రాలేకపోయాను అని చెప్పాడు. పైకి పర్వాలేదులే అన్నాను గాని కనీసం ఆ మాత్రమైనా ఆలోచించాడని సంతోషించాను. ఆ రోజే సందీప్ ఎంట్రన్స్ ఎగ్జామ్.
నేను అవినాష్ ఫోన్లో విషెస్ చెప్పాను. హుషారుగానే ఉన్నావా? వాడి గొంతులో డల్నెస్ గుర్తించి అడిగాను. బాగానే ఉన్నాను అన్నాడు. టెన్షన్ ఏమీ పడకు. నాకు టెన్షన్ ఏమీ లేదు. అమ్మకే 170/110 అన్నాడు సందీప్. ఏమిటి అర్థం కాక అడిగాను. బీపీ 170/110. ఉదయం నుండి విపరీతంగా టెన్షన్ పడుతోంది. అమ్మ ఆరోగ్యం గురించే నా టెన్షన్, ఇంకేం లేదు నిర్లిప్తంగా అన్నాడు. ఏమీ ఉండదులే, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా, నాకు ఆ మాత్రం టెన్షన్ లేదా అంటుండగానే అవినాష్ ఫోన్ లాక్కుని, నీకు అవన్నీ అనవసరం, నీ సబ్జెక్ట్ గురించి తప్ప ఇంకే ఆలోచనలు రానివ్వకు, రిలాక్స్గా ఉండు, చదివినవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి గుర్తుకు రావాలి. హిప్నోటిస్ట్లా సజెషన్స్ ఇవ్వటం ప్రారంభించాడు. అత్తయ్య మావయ్య సందీప్ని వెంటబెట్టుకుని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లి ఎగ్జామ్ అయ్యే వరకు ఉండి మళ్లీ తీసుకొచ్చారు. మర్నాడు పేపర్లో చూశాను, ఎంట్రన్స్ కోసం పిల్లల కన్నా తల్లిదండ్రులు పడిన గాబరా గురించి. ఇదొక హిస్టీరియాలా అయిపోయింది అని కసిగా మనసులో అనుకున్నాను. ఎగ్జామ్ హాల్ నుండి బయటికి రాగానే ఎలా రాశావని అడిగితే పర్వాలేదు అన్నాడంట సందీప్. ఆ సమాధానానికి అక్కడే క్లాస్ తీసుకున్నారంట అత్తయ్య మావయ్య. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యాక 2 రోజులు కూడా వాడిని రెస్ట్ తీసుకోనివ్వలేదు. ఆ ఒక్క రాత్రి టీవీ చూసుకోమన్నారంట, అంతే. మరుసటి రోజు ఉదయం నుండి నేషనల్ లెవెల్ టెస్ట్ కోసం ప్రిపేర్ చేయించసాగారు. అయినా వాళ్ళ ఆశ ఎంసెట్ మీదే ఉంది. రికార్డ్ స్థాయిలో 15 రోజుల్లో ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి రిలీజ్ చేస్తున్నారు, వెబ్సైట్లలో ఉంచుతున్నారు. అవినాష్ తను నెట్లో ట్రై చేస్తానని, నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ట్రై చేయమని చెప్పాడు. నేను ఇన్స్టిట్యూట్ నుండి వచ్చి భోజనం చేసి బయలుదేరాను. వెళ్లేసరికి అత్తయ్య హాల్లో నా కోసమే వెయిటింగ్. రామ్మా ఒకసారి నెట్లో ట్రై చేయి ఆతృతగా అందామె. టైం చూశాను, ఇంకా 15 గంట ఉంది. అది చెప్పి సందీప్ గురించి అడిగాను. కోచింగ్కి వెళ్ళాడని 5:30కి వస్తాడని చెప్పిందామె. నెట్ ఓపెన్ చేసి కూర్చున్నాను. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లలోకి ఇంకా నెంబర్లు రాలేదు. 4 దాటగానే నెట్ సర్వీస్ అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని లక్షల మంది చూస్తుంటారు కదా, ఎంత ట్రై చేసినా దొరకటం లేదు. అవినాష్ మధ్యలో ఫోన్ చేశాడు. తనకి దొరకలేదుట. ఆతృతగా అడిగాడు. దొరికాక చేస్తానని చెప్పాను. ఇంకో పక్క మావయ్య ఫోన్, చుట్టాలు స్నేహితులు ఫోన్స్. అత్తయ్య చెప్పలేక విసిగిపోయి ఫోన్ రిసీవర్ని పక్కన పెట్టేసింది. చివరికి 5ంటికి దొరికింది. ఆతృతగా నెంబర్స్ రోల్ చేశాను. సందీప్ నెంబర్ కోసం వెతుకుతూ ఉంటే నాకే ఎందుకో విపరీతంగా చెమటలు పట్టే. ఇక అత్తయ్య వాళ్ల పొజిషన్ ఊహించుకోగలను. దొరికిందా? ఎంతొచ్చింది ర్యాంక్ అంటూ అత్తయ్య నా భుజం కుదుపుతోంది. చూస్తున్నాను అత్తయ్య, ఓ మాదిరి ర్యాంక్ వచ్చినట్లుగా ఉంది. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పండి, వెరిఫై చేస్తాను అన్నాను. చెప్పిందామె. అదే నెంబర్. కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎంత ర్యాంక్ ఎంత? అత్తయ్య వాళ్ళంతా చెమటలు దిగజారిపోతుండగా అడిగింది. 14,142 తలంచుకుని చెప్పాను. అప్పటి వరకు నా భుజాన్ని పట్టుకున్న అత్తయ్య చేతులు వదిలయ్యాయి. వినరాని విషయం విన్నట్లు 2 అడుగులు వెనక్కి వేసింది. అప్పుడే హాల్లో కడుగుపెట్టిన మావయ్య సందీప్ కూడా విన్నారు. 10 సెకండ్లు ఎక్కడి వాళ్ళు అక్కడ రేఖాచిత్రాలా నిలబడ్డారు. అత్తయ్య రివ్వున బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుంది. మావయ్య సందీప్ వైపు అసహ్యంగా ఓ చూపు చూసి నాతో, ఇన్నాళ్ళు ఆఫీస్ పనంతా పక్కన పెట్టి వీడి చుట్టూ తిరిగాను కదా, ఇక ఆ ఉద్యోగమే లేకపోతే నా పొట్టను నేను ఎలా పోషించుకోగలను? నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా, మీ అత్తయ్య సంగతి చూడు అని చెప్పి బయలుదేరారు ఆయన. మేమిద్దరమే హాల్లో నిలబడిపోయాం. ఆఫీస్ వదిలేసి నా చుట్టూ తిరగమని నేను అడిగానా? రోషంగా అన్నాడు సందీప్. సరే దీపు, వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళేదో అంటారు, నువ్వు పట్టించుకోకు అని చెప్పి అవినాష్ టెన్షన్లో ఉండి ఉంటాడని ఫోన్ రిసీవర్ని సరిగ్గా పెట్టాను. వెంటనే రింగ్ అయింది. అవినాషే చేశాడు. విషయం చెప్పాను. 1 నిమిషం నిశ్శబ్దం. అసలు దరిదాపుల్లో లేదు ర్యాంక్. వీడసలు చదువుతున్నాడా, ఎంజాయ్ చేస్తున్నాడా? అతడి గొంతులో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం. నేనేమీ అనలేదు. అమ్మ ఎలా ఉంది? బాధపడుతున్నారు. ఎక్కడుంది? ఫోన్ దగ్గరికి పిలు. పడుకున్నారేమో, గదిలో ఉన్నారు. సరే, అలా ఒంటరిగా వదిలేకు, నువ్వు వెళ్ళి ఓదార్చు. ఈ షాక్ని అమ్మ తట్టుకోలేదు. ఎన్ని ఆశలు పెట్టుకుంది వాడి మీద. రాస్కెల్ అన్నింటినీ కూలదోశాడు రొప్పుతూ అన్నాడు. అవినాష్ మాటలు వింటుంటే సందీప్ ఏదో చెయ్యరాని ద్రోహం చేసినట్లుగా ఉంది. అంత తప్పు ఏం చేశాడు? ఆవిడ తట్టుకోలేనంత షాక్కి ఏం గురి చేశాడు? నాకు ఆవేశం హద్దులు దాటుతోంది, కానీ బలవంతంగా ఆపుకున్నాను. సందీప్ వంక చూశాను. చేతులు కట్టుకుని అలాగే గోడకే ఆనుకుని నిల్చున్నాడు. సరే ఉంటారు. ఫోన్ పెట్టేసి అత్తయ్య బెడ్రూమ్ వైపు నడిచి మెల్లిగా డోర్ నాక్ చేశాను. రెస్పాన్స్ లేదు. కొంచెం గట్టిగా కొట్టాను. అత్తయ్య తలుపు తీయండి అని గట్టిగా పిలిచాను.
సందీప్ కళ్ళు పెద్దవి చేసి నా వంక తలుపు వంక చూస్తున్నాడు. నాకు భయం పట్టుకుంది. అత్తయ్య గదిలో ఏం చేస్తోంది? అత్తయ్య ప్లీజ్ తలుపు తెరవండి గట్టిగా పిలిచాను. సందీప్ బేలగా చూస్తూ నా పక్కకు వచ్చి నిలబడ్డాడు. అమ్మా తలుపు తెరు జీరబోతున్న గొంతుతో అన్నాడు. సందీప్ని చూస్తుంటే జాలి, ఒక పక్క అత్తయ్య పలకడం లేదని టెన్షన్. అమ్మా ప్లీజ్ తలుపు తెరు, భయంగా ఉందమ్మా. అమ్మా సారీ, ఈసారి బాగా చదువుతాను, తలుపు తెరు అన్నాడు. అత్తయ్య తలుపు తెరవండి, ఆఖరి ప్రయత్నంగా గట్టిగా తలుపు కొట్టే అన్నాను. అది ఏసీ గది కావటం మూలంగా కిటికీలు మూసి ఉన్నాయి. అవినాష్కి ఫోన్ చేద్దామని అటువైపు కదులుతుండగా తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. అత్తయ్య మొహం ఉగ్రంగా ఉంది. ఎదురుగా నిలబడిన సందీప్ 2 చెంపలు ఎడాపడా వాయించి, ఇంకా నీకు బతకాలని ఎలా అనిపిస్తోందిరా? ఈ ర్యాంక్ తెచ్చుకుని ఇంకా నా కళ్ళ ముందు నిలబడటానికి నీకు సిగ్గులేదా? పుట్టగానే నువ్వు చావనైనా చచ్చుంటే నాకు ఒక్కడే కొడుకుని సరిపెట్టుకునేదాన్ని. మా దగ్గర నువ్వెన్ని నాటకాలు ఆడకపోతే ఈ ర్యాంక్ వచ్చింది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని లాస్ట్ ఇయర్ కన్నా పెద్ద ర్యాంక్ తెచ్చుకుంటావా? ఇప్పుడు నలుగురికి నేను ఎలా మొహం చూపించాలి అంటుంటే ఆవిడ మాటలకి నేను అడ్డుపడ్డాను. అత్తయ్య ఊరుకోండి, జరిగిపోయిన దానికి బాధపడే ప్రయోజనం లేదు అన్నాను. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? నా పెద్ద కొడుకు ఐఐటి ఇంజనీర్, నా చిన్న కొడుకు డాక్టర్ అని ఎంత మురిసిపోయాను. ఇహ ఇప్పుడు ఇలాంటి కొడుకు ఉన్నా లేకపోయినా ఓటే. నీ మొహం నాకు చూపించకు, నా గురించి నువ్వేం భయపడకు. ఈ ప్రాణం గట్టిదే, ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు. ఆమె మాట్లాడుతుంటే సందీప్ ఒంట్లో ఒక్కో నరం ఎలా బిగుసుకుపోతుందో అతడి మొహమే చెప్తోంది. బిగించిన పిడిగిళ్ళు దవడ ఎమక కదలటం. వాడు నా వైపే చూస్తున్నాడు. నాకు తెలుస్తోంది నన్ను చూసి నా అభిమానం తలుచుకుని ఓర్చుకుంటున్నాడని. తల్లి బిడ్డల్ని ప్రేమించాలిగా, అది సహజంగా ఉండే లక్షణం కదా. ఆ సహజత్వాన్ని, ఆ ప్రేమను కప్పేసిన భూతం ఈ ప్రపంచీకరణే కదా. బాగా సంపాదించాలి, మనమే అందలా లెక్కాలి అన్న ఒత్తిడిలో ప్రేమాభిమానాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. బిడ్డ మనస్సు విరిగిపోతుందన్న భయం కూడా లేదా? ఇలా ఈ పరిస్థితి నుండి సందీప్ని రక్షించాలో తెలియటం లేదు. నేను ఆమె చేయబట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి, అత్తయ్య ఇంకా 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయిగా, అవి రాయనివ్వండి అనునయంగా అన్నాను. నాకు ఏ కోసానా నమ్మకం లేదు, తిరస్కారంగా అందామే. ఏం పర్వాలేదు, డొనేషన్ కట్టి జాయిన్ చేద్దాం అన్నాను. 25-30 లక్షలు ఎక్కడి నుంచి తెద్దామమ్మా? అవినాష్ నిన్నగాక మొన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మేము మా పల్లెలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని మీ మావయ్యకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చాం. నేను వీళ్ల చదువు కోసం నా టీచర్ ఉద్యోగం వదులుకున్నాను. ప్రతిగా వీడు నాకు చేసిన ద్రోహం చూశావుగా ఆవేశంగా అందామే. పెద్దవాళ్ల ఆశలు ఆశయాలు బలవంతంగా పిల్లల మీద రుద్ది వాళ్ళు విఫలమైతే నిందించడం ఎంతవరకు సబబు? నేను ఆమెతో వాదించలేదు. ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పి పనమ్మాయిని అక్కడుంచి కిచెన్లోకి వచ్చాను. సందీప్ నా వెనకే వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు. బాధపడుతున్నావా? ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు తీస్తూ అన్నాను. దేని గురించి? తలపైకెత్తి అడిగాడు. ర్యాంక్ రాలేదని. ఆహా, రాదని నేను ముందే చెప్పాగా, బాధ ఎందుకు? అమ్మా నాన్న గురించే. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని. అంతేకాదు, నా పేరెంట్స్కి నా మీద ప్రేమే కాదు, గౌరవం కూడా లేదు. చూశారుగా ఇందాక అమ్మ ఇలా చేసుకుందో. అది మీకు తప్పుగా అనిపించలేదా? అయినా నేనేం తప్పు చేశానని? నాకు ఈ హింస? నాకు ఇష్టమైన చదువు చదువుకునే హక్కు నాకు లేదా? ఆ పిల్లవాడి మాటల నిండా ప్రశ్నలే. వాటికి ఏ మేధావి సమాధానం చెప్పగలడు? రేపటి నుండి నా పరిస్థితి ఏమిటి? అయోమయంగా అడిగాడు. నువ్వేం వరి అవ్వకు, మిగతా ఎగ్జామ్స్ రాసే వరకు ఏమీ ఆలోచించకు. అంతా వృధా వదినా, నాకు రాదని చెప్తున్నాగా. మెడిసిన్ ఫీల్డ్ నాకు అసలు ఇష్టం లేదు. మంచి చెడు డబ్బు సంపాదించటాలు వీటి గురించి చెప్పటం లేదు, ఆసక్తి గురించి చెప్తున్నాను. చదివేటప్పుడు కలగవలసిన ఆనందం గురించి మాట్లాడుతున్నాను. అదెవరూ పట్టించుకోరా? ఆక్రోషంగా అన్నాడు. సరే, ఆ ఎగ్జామ్స్ కూడా అవని. మీ అన్నయ్యతోనూ అత్తయ్య వాళ్లతోనూ నేను మాట్లాడతాను అన్నాను. వంటవగానే బలవంతంగా వాడికి భోజనం వడ్డించాను. నలుగురిలోనూ తినేటప్పుడు ఎవరైనా తిడతానని ముందుగా పెట్టాను. వాడు తింటుండగా వచ్చారు మావయ్య. డైనింగ్ టేబుల్ దగ్గర సందీప్ని చూడగానే ఆయన కళ్ళే రబడ్డాయి. నేను ఊహించని విధంగా సందీప్ని షర్ట్ కాలర్ పట్టుకుని కుర్చీలోంచి లాగేసి, నీకు తిండెలా సహిస్తోందిరా? బయటికి వెడితే చాలు ప్రతి ఒక్కళ్ళు మీ అబ్బాయి ర్యాంక్ ఎంత అని అడగటమే. తలెత్తుకోలేకపోతున్నాను. ఇహ నువ్వు కంచాల మీద కంచాలు తింటున్నావు, సిగ్గులేదురా అంటూ బెల్ట్ తీసి బాతుంటే నాకు దుఃఖం ముంచుకొచ్చింది. నేను సందీప్ కడ్డుబడి, మావయ్య కొట్టకండి, నేనే తినమని బలవంతం చేశాను, ప్లీజ్ వాడిని వదిలేయండి అంటూ ప్రాధేయపడ్డాను.
సందీప్ చేతులు అడ్డు పెట్టుకుని దెబ్బలు కాచుకుంటున్నాడు. ఎప్పుడు గదిలోంచి వచ్చిందో అత్తయ్య. నువ్వు మధ్యలో కల్పించుకోకు. తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పేటప్పుడు అడ్డు రాకూడదని తెలీదా? గట్టిగా అందామే. నేను తట్టుకోలేక సందీప్ గదిలోకి వెళ్ళాను. అక్కడి నుంచి కనిపిస్తోంది. కొట్టి కొట్టి మావయ్య అలసిపోయారు. తిట్టి తిట్టి అత్తయ్య అలసిపోయింది. దెబ్బలు తిని తిని సందీప్ అలా నిటారుగా నిలబడ్డాడు. జుట్టంతా చెదిరిపోయింది. చెంపల మీద వేళ్ల గుర్తులు. చెయ్యి మీద బెల్ట్ దెబ్బలకి చర్మం చిట్లి రక్తం కారుతోంది. ఏ క్షణంలోనైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉన్నాడు. నాకు భయంతో వెన్నులో వణుకొస్తోంది. పుట్టి బుద్ధరిగాక నేనెప్పుడూ తన్నులు తినలేదు. స్కూల్లో టీచర్లు కూడా నేను బాగా చదువుతానని గారాబంగా చూసేవారు. ఒకరినొకరు కొట్టుకోవడం కూడా చూడలేదు. అలాంటిది నిలువెత్తు పెరిగిన కొడుకుని అలా కొట్టడం చూస్తుంటే నాకు తల తిరిగిపోతోంది. సందీప్, గదిలోంచే గట్టిగా పిలిచాను. సందీప్ ధనధన అడుగులు వేస్తూ గదిలోకి వచ్చాడు. అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు. ఉన్నట్లుండి పిడికిలి బిగించి తను చదువుకునే టేబుల్ని ఒక్క గుద్దు గుద్దాడు. పెళ్ళం అంటూ ప్లాంక్ విరిగిపోయింది. దానిమీదున్న పుస్తకాలు, పేపర్ వెయిట్, పెన్నులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆవేశం తీరినట్లు కసిగా గోడని గుద్దుతూనే ఉన్నాడు. నేను వెళ్ళి వాడి చేతిని పట్టుకుని ఆపాను. అప్పటికే వాడి చెయ్యి రక్తసిక్తమైంది. మీరెవరూ మనుషులా అనిపించడం లేదు నాకు, పంటి బిగున అన్నాడు. అవును, నేను పశువునే, అందుకే గొడ్డును బాదినట్లు బాదారు. ఇదే ఇక వాళ్ళకి లాస్ట్ టైం. ఈసారి నా వంటి మీద చేయి పడితే ఊరుకోను. ష్యూర్, ఇప్పటి వరకు చాలా గౌరవించాను. నా తల్లిదండ్రులని ప్రేమించాను. కానీ వాళ్ళకి నా మీద ఆ ప్రేమ లేదు. అసలు నన్ను ఎవరూ ప్రేమించరు. నేను పనికిమాలిన వాణ్ణి, ఆవేశంగా అన్నాడు సందీప్. దీపు, అలా మాట్లాడకు. తల్లిదండ్రుల ఆవేశం కాసేపే. నువ్వు ఆలోచించి చూడు. వాళ్ళ బాధంతా ఎవరి కోసం? వాళ్ల కోసమే, కసిగా అన్నాడు. తెల్లబోయాను. అవును, కొడుకులు బాగా సంపాదిస్తే వీళ్ళు బంగళాలు, కార్లు మెయింటైన్ చేయొచ్చని, కొడుకుల సంపాదనతో వీళ్ళు ధనవంతులుగా పేరు గడించాలని, వాళ్ళు సాధించలేనిది మా ద్వారా సాధించాలని అన్నాడు కసిగా మళ్ళీ. ఆహా, తప్పురా. కాదు, ఇదే కరెక్ట్. ఆ ఆశే లేకపోతే నాకు ఇష్టమైన చదువుకోనివ్వచ్చుగా. నేను ముందే చెప్పాను, నా చదువైపోయాక వాళ్ళ మీద ఆధారపడి ఇబ్బంది పెట్టనని. నాకు తగిన చదువు నేను చదువుకుంటానని. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా మంచి పెట్టుబడి పిల్లలేనని. అవును, నా మీద పెట్టిన పెట్టుబడి వృధా పోదు. మేం బాగా సంపాదించి అంతకు 100 రెట్లు లాభం చేకూరుస్తాం. ఇదే ఈ పెద్దవాళ్ల ప్లాన్. సరే, ఇప్పుడు అవన్నీ ఆలోచించే వయస్సు కాదు, సమయము కాదు. నువ్వు పోయి పడుకో అని చెప్పాను. నేను ఇలా ఉండాలనుకోవటం లేదు. ఇలా లాభం లేదు. ఇంకేదో ఆలోచించాలి అసహనంగా అన్నాడు. ఏమీ ఆలోచించొద్దు, నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నాను నేను. ఇలా అయితే ఈ ఇంట్లో నేను ఉండలేను. నా వల్ల కాదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా పంతంగా అన్నాడు. ఉలిక్కిపడ్డాను. పిచ్చి మాటలు మాట్లాడకు, పడుకో నువ్వు అని చెప్పాను. పడుకున్నాడే గాని దీర్ఘంగా సీలింగ్ వంక చూస్తూనే ఉన్నాడు. అని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. దేవుడు మన మధ్య ఎలా స్నేహాన్ని కలిపాడో గాని నేను నీ గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటానన్న సంగతి మర్చిపోకు. ఈ చదువులు, కెరీర్, వీటితో నిమిత్తం లేని అభిమానం నాది. మరి నా మనసుకి బాధ కలిగించే పని నువ్వు చేయకూడదు. నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ నాతో చర్చించాకే తీసుకోవాలి అన్నాను. తలూపాడు. సంతోషం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ నవ్వుతారు. బాధ కలిగినప్పుడు నవ్వేవాడే మేధావి. ఏదో సినిమా డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ వేదాంతిలా అన్నాను. చిన్నగా నవ్వాడు సందీప్. అత్తయ్యకి మావయ్యకి భోజనం పెట్టి నేను తిన్నాను. అవినాష్ లేటుగా వచ్చాడు. వాళ్ళు ముగ్గురు పెద్దగా మాట్లాడుకోలేదు. అవినాష్ సీరియస్గా ఉన్నాడు. సందీప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటికి వచ్చేటప్పుడు కార్లో సందీప్ బాగా డిస్టర్బ్గా ఉన్నాడు, ఒకసారి ఇంటికి పిలిచి కన్సోల్ చేయండి అన్నాను. ఎందుకు అనలేదు, ఏమీ అనలేదు. చిన్నగా తలు పూరుకున్నాడు. మర్నాడు సాయంత్రం వరకు ఏవో పనుల ఒత్తిడి మీద హడావుడిగా గడిచిపోయింది. సందీప్కి ఫోన్ చేయడం కుదరలేదు. సాయంత్రం అవినాష్ కొలీగ్ది మ్యారేజ్ రిసెప్షన్ ఉంటే వెళ్ళొచ్చాం. ఇంటికి వచ్చేసరికి 10:30. లోపలికి అడుగు పెట్టేసరికి ఫోన్ మోగుతోంది. అవినాష్ రెస్ట్లెస్గా ఉండటంతో కాల్ నన్ను అటెండ్ చేయమని బెడ్రూమ్లోకి వెళ్లి ఏసీ వేసుకుని పడుకున్నాడు. రిసీవర్ లిఫ్ట్ చేయగానే కట్ అయింది. మళ్ళీ వెంటనే మోగింది. హలో, ఎవరు అన్నాను. కాసేపటి వైపు నిశ్శబ్దం. వెనక రణగొణ ధ్వనులు. హలో గట్టిగా అన్నాను. వదినా, నేను సందీప్ని అన్నాడు. నువ్వా? ఏంటి ఈ టైంలో? ఇంటి నుండేనా? ఆతృతగా అడిగాను. ఆహా, రైల్వే స్టేషన్ నుండి తాపీగా అన్నాడు. రైల్వే స్టేషన్ నుంచా? ఎక్కడికి ప్రయాణం? ఆశ్చర్యంగా అన్నాను. తెలియదు.
తెలీదా? అదేంటి, నీతో పాటు ఎవరున్నారు? ఆందోళనగా అడిగాను. అటువైపు భారంగా ఊపిరి పీల్చి వదిలిన శబ్దం. వదినా, నేను ఇల్లొదిలి వెళ్ళిపోతున్నాను. మై గాడ్ సందీప్, ఏమిటా పిచ్చి పని? నువ్వెక్కడున్నావో చెప్పు ముందు, నేను మీ అన్నయ్య వస్తాం. ఆహా, మీకు నేను నిన్నే చెప్పాను, నా వంటి మీద మళ్ళీ దెబ్బ పడితే ఊరుకోనని. ఇంటంటుంచి ఒక్కటే తిట్లు కొట్టడం. నేను మనిషిలా కనిపించడం లేదు వాళ్ళకి. ఈ చిత్రహింసలు భరించడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనిపిస్తోంది. అర్థం చేసుకోరా ఎవరు? నాకు నేనొక్కడనే హాయిగా ఉండాలనిపిస్తోంది, నవ్వాలనిపిస్తోంది, నా ఊపిరి నేనే పీల్చుకోవాలనుంది. ఇక్కడివేవీ జరగవు. వాళ్ళని చంపేస్తారు, లేదా నేనే చచ్చిపోతాను. అందుకే ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతా. ఏడుపు ద్వేషం కలగలిసిన గొంతుతో మాట్లాడుతున్నాడు సందీప్. వాడి మాటలు వింటుంటే వణుకొచ్చేస్తోంది. దీపు, అలా మాట్లాడకురా. నువ్వు అక్కడ ఉండలేకపోతే నా దగ్గర ఉందువు గాని. నేను దగ్గరుండి నేను చూసుకుంటాను. నీకు ఇష్టమైన చదువు చెప్పిస్తాను. నీకు నేనున్నాను రా, నిజం నమ్మురా. నా మాట మీద నీకు నమ్మకం లేదా? జరిగినవన్నీ నా మొహం చూసి మర్చిపోరా. ఇక ముందు నిన్నెవ్వరూ కొట్టకుండా చూస్తాను, సరేనా అన్నాను హామీ ఇస్తూ. మీ వల్ల కాదు, నిర్లిప్తంగా అన్నాడు. నువ్వు నా కన్నబిడ్డ లాంటి వాడివి. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను, సరేనా? ఇలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే పేరెంట్స్ ఏమవుతారో ఆలోచించావా? ఏమీ అవ్వరు, ఒక్కడే కొడుకు అనుకుంటారు, కసిగా అన్నాడు. నీలో పౌరుషం తెప్పించాలని అలా అన్నారు అంతే. వాళ్ళకి నీ మీద ద్వేషం ఉండదు. సరే, కనీసం నా మీద అభిమానం ఉందా? ఉంది కాబట్టే. ఏ డెసిషన్ అయినా చర్చిద్దామన్నారు కాబట్టే ఇప్పుడు మీకు ఫోన్ చేసి చెప్పాను. సరే, నమ్మాను. అలాగే ఈ ఒక్కసారి నా మాట విను. నిన్నెవ్వరూ కొట్టకుండా చూస్తాను. మీ ఇంటికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉందు గాని, బీకాంలో చేరదు గాని. వాడెక్కడికి వెళ్ళిపోకుండా ఇంటికి తిరిగి రావాలని రకరకాల వాగ్దానాలు చేసేస్తున్నాను. నిజంగా అలా చేయగలరా? సందీప్ కంఠంలో ఏదో ఆశ. తప్పకుండా, నీ ఇష్టమైనట్లుగానే అంతా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళ. నేను మీ అన్నయ్య వస్తున్నా, అక్కడే ఉండు. ఆహా, మీరు రావద్దు, నేను ఆటోలో వచ్చేస్తాను అని చెప్పాడు. రకరకాల జాగ్రత్తలు చెప్పి త్వరగా రమ్మన్నాను. ఇంతలో అవినాష్ కంగారుగా బెడ్రూమ్ నుంచి సెల్ మాట్లాడుతూ వచ్చాడు. సందీప్ కనిపించటం లేదుట, ఆందోళనగా అన్నాడు. నేను జరిగిందంతా 2 ముక్కల్లో చెప్పాను. సందీప్ ఇక్కడికే వస్తున్నాడని, అత్తయ్యని మావయ్యని కంగారు పడొద్దని చెప్పాను. వాళ్ళని ఇంత రాత్రిపూట రావద్దని, సందీప్ ఇక్కడ ఓ వారం రోజులు ఉంటాడని చెప్పినా వినిపించుకోకుండా ఇద్దరూ వచ్చేశారు. అవినాష్ అస్థిమితంగా హాల్లో పచారులు చేస్తున్నాడు. అత్తయ్య మావయ్య మొహాలు కోపంతో ఎరిపెక్కి ఉన్నాయి. ఇప్పటికైనా వాడి మనస్సుని గుర్తెరిగి అభిమానాలని పైకి వ్యక్తం చేస్తూ వాడిని ఒత్తిడి చేయకుండా ఉంటే బాగుండుననుకున్నాను. అందుకని ముందే వాళ్ళకి సందీప్ మానసిక స్థితి గురించి ఎలా ఉందో చెప్పి కొట్టకుండా తిట్టకుండా ఓ వారం ఇక్కడే ఉంచమన్నాను. ముగ్గురు ఏం మాట్లాడలేదు. నేను చెప్పింది విని ఊరుకున్నారు. 1 గంట భారంగా గడిచింది. వస్తాడంటావా? నీ మాట విని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. తొందరగా అలర్ట్ అయితే వాడు ఊరు దాటకుండా పట్టుకుంటారు. అప్పుడు స్టేషన్లో పడేసి వాళ్లతో 4 ఉతికిస్తే దెబ్బకి తోవలోకి వస్తాడు అని అవినాష్ అంటుంటే బిక్కమొహం వేసుకుని చూశాను. చివరికి 12:30కు వచ్చాడు సందీప్. మొహం వాడిపోయింది. ఇంట్లోకి రాగానే తల్లిదండ్రులను చూసి గతుక్కుమన్నాడు. నా వంక అపనమ్మకంగా చూశాడు. నేను కళ్ళతోనే ఏం పర్వాలేదన్నట్లు చూశాను. రా సందీప్, కూర్చో. వాళ్ళు ఏదో అనేలోపే వాడిని పిలిచి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. అత్తయ్య మావయ్య సందీప్ వంక మిరి చూస్తున్నారు. నేను అక్కడ లేకపోయి ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారో. వాడి ఉద్దేశం ఏంటో కనుక్కోరా. అవినాష్తో సందీప్ని ఉద్దేశించన్నారు మావయ్య. సందీప్ అలసిపోయినట్లున్నాడు. మీరు వరీగా ఉన్నారు. మీరు పడుకోండి మావయ్య, రేపు మాట్లాడుకోవచ్చు అన్నాను. లేదమ్మా, ఇప్పుడే తేల్చేసుకుంటే అందరికీ సుఖం. నేనేదో అనబోతుంటే సందీప్ వారించి స్పష్టమైన కంఠంతో నా ఉద్దేశం నేనెప్పుడో చెప్పాను. మెడిసిన్ నాకు ఇంట్రెస్ట్ లేదని. ఇక ఈ ఇంట్రెస్ట్లు వేస్ట్, నేను రాయను అన్నాడు. ఆ ధైర్యానికి ముగ్గురు విస్తుపోయారు. మనసులోంచి తన్నుకొస్తున్న ఆవేశాన్ని బలవంతాన అణుచుకుంటున్నాడు. మరేం చేద్దామని అవినాష్ అన్నాడు. బీకాంలో జాయిన్ అవుతాను. సందీప్ మాట పూర్తయిందో లేదో ఒక ఊపు మీద లేచాడు అవినాష్. సందీప్ని సోఫాలోంచి లేపి కాళ్లతో చేతులతో ఎడాపెడా తన్నుతూ, పోయి అడుక్కు తినరా, నీకదే సూట్ అవుతుంది అంటూ అరిచాడు. అవినాష్ తంతుంటే అత్తయ్య మావయ్య కక్షగా చూడసాగారు. ఊహించని పరిణామానికి తెల్లబోయాను. రివ్వున అవినాష్ దగ్గరికి వెళ్ళి వాడిని వదలండి అని ప్రాధేయపడ్డాను. వాడి మీద కుటుంబ సభ్యులన్న హక్కు, వాడి కెరీర్ గురించేగా అన్న ముసుగులో జరుగుతున్న హింసని చూస్తూ ఉండలేకపోతున్నాను. అన్నిటికీ మించి సందీప్ నా వంక చూస్తున్న చూపు నా గుండెని కోసేస్తోంది. ఇప్పటి వరకు చిన్నతనమని వదిలేశా. గదిలో పెట్టి తాళం వేసి 2 రోజులు అన్నం నీళ్లు ఇవ్వకుండా మాడిస్తే తోవలోకి వస్తాడు. పద అన్నారు మావయ్య.
అత్తయ్య లేచి నిలబడింది. వాళ్ళు సందీప్ని తీసుకుని వెళ్ళటానికి లేచారు. నేను అయోమయంగా చూస్తుండిపోయాను. సందీప్ ఇక్కడికి రావడానికి ముందు అతని మానసిక స్థితి ఎలా ఉందో అత్తయ్య వాడికి చెప్పాగా. అంతా విని కూడా అసలు ఆ మాటని లెక్క చేయరేమిటి అనుకున్నాను. ఓ వారం ఇక్కడ ఉండనియండి, ధైర్యం కూడా తీసుకుని అన్నాను. వీడిని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదమ్మా. లేదండి, నేను చదివిస్తాను. వాడి మనసుకి ప్రశాంతత కలిగించి ఆ తర్వాత చదువు సంగతి చూడాలి గట్టిగా చెప్పాను. అవినాష్కి కోపం వచ్చింది. ఏంటి రమ్య, చెప్తుంటే వినవు మూర్ఖంగా? నేను వాడికి మాటిచ్చాను, నా దగ్గర ఉంచి చదివిస్తానని. అంటే కనుబొమ్మలు ముడివేశాడు అవినాష్. వాడికి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఇది వాడిల్లేగా, ఇక్కడే ఉండనివ్వండి పంతంగా అన్నాను. నేను ఎంత బతిమాలుతున్నా నా వంక కూడా చూడటం లేదు సందీప్. నా మొహం చూడటం ఇష్టం లేనట్లు అటెటో చూస్తూ నిలబడ్డాడు. నా మాటలకి అత్తయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాడు నేను కన్నబిడ్డనమ్మా, పేగుబంధం గుర్తొచ్చి అంది. కన్నతల్లి కళ్ళలో నీళ్లు చూసి అవినాష్ రెచ్చిపోయాడు. నా మీద చెయ్యెత్తి, నిన్నగాక మొన్నొచ్చావు, పేరెంట్స్ కన్నా వాడి మీద నీకు బాధ్యత అభిమానం ఎక్కువ, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అరిచాడు. అప్రతిభురాలునై ఎత్తిన అతడి చేతి వంక మొహం వంక చూస్తుండిపోయాను. బాబూ అవినాష్, ఏం పనిది, ఆడపిల్ల మీద చెయ్యి దించు ముందు కసిరింది అత్తయ్య. నాకు నిజంగా షాకింగ్గా అనిపించింది. కుటుంబంలో ఏవో చిన్న చిన్న వాదనలు జరుగుతాయి, దానికే నా మీద చెయ్యెత్తుతాడా? పద ఇంటికి అంటూ సందీప్ని ముందుకు నెడుతూ అన్నారు మావయ్య. బలి పశువులా వెంట నడిచాడు సందీప్. వెళ్లేవాడు ఆగి నా వంక తర్జని చూపించి, నాకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు. మీరు వీళ్లతో కలిసిపోయారు. ఇంకెప్పుడు నేను మీతో మాట్లాడను, మీ మాటలు నమ్మను. మీరు నాకు ఫ్రెండే కాదు కసిగా అన్నాడు. సందీప్ మాట్లాడిన ఒక్కో మాట శూలంలా గుచ్చుకుంది. ఆ సంఘటన జరిగిన రోజు నుంచి అవినాష్తో ముభావంగా ఉంటున్నాను. మరుసటి రోజే సారీ చెప్పాడు, కానీ నా కోపం తీరలేదు. సందీప్ విషయం మనసులో ముళ్ళులా కదులుతోంది. ఈ హడావిడిలో రెగ్యులర్గా వచ్చే పీరియడ్ మిస్ అయింది. వారం రోజులకి గుర్తించాను. అవినాష్కి చెప్పకుండానే బ్రేక్ కలర్ టెస్ట్ చేయించాను. పాజిటివ్ వచ్చింది. సంతోషంగా అనిపించింది. మా జీవితాల్లోకి పిల్లి పాపాయి రాబోతోంది. అవినాష్ ముక్కుకి తాడేసి ఆడిస్తుంది. ఆ బుజ్జిది చెప్పినట్టల్లా అవినాష్ వినవలసిందే. ఆ రోజు అవినాష్కి ఎలా చెప్పాలా అని ఎన్నోసార్లు రిహార్సల్స్ వేసుకున్నాను. చెప్పగానే ఎలా రియాక్ట్ అవుతాడో, సంతోషంతో తనని ఎలా చుట్టేస్తాడో ఊహించుకుంటే సంబరంగా ఉంది. రాత్రికి అవినాష్ వచ్చేసరికి శ్రద్ధగా తయారయ్యాను. కోపాన్ని మర్చిపోయి రాగానే నవ్వుతూ పలుకరించాను. ఏమిటి మేడం గారు మంచి హుషారుగా ఉన్నారు? తమాషాగా అడిగాడు. ఊహించండి. ఆంటీ అంకుల్ ఫోన్ చేశారా? పోనీ వస్తున్నారా? వస్తున్నారు, కానీ అమ్మా నాన్న కాదు. మరెవరు? నీకింత ఆనందాన్ని కలిగించేవాళ్ళు ఎవరు? అతడు ఆలోచిస్తుంటే నేను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను. తెలియటం లేదు. అయితే చెప్తున్నాను వినండి. శ్రీ 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 అవినాష్ మహారాజులం గారు మహారాణి రమ్యాదేవి చెప్పిన మాట వినటం లేదని పెత్తం తీసుకుని ఓ బుల్లి రాణిగారు రాబోతున్నారు అని చెప్పాను. అర్థం కానట్లు చూశాడు. ఇంకో 7 months చెప్పాను. అతడి మొహం వెలవెలబోయింది. అంతలోనే గంభీరంగా మారిపోయాడు. అదేమిటి, మనం ఇంకా కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోనే లేదు, ఇంత తొందరగా ఏమిటి? నిరుత్సాహంగా అన్నాడు. నా ఆనందమంతా ఉఫ్మని ఊదేసినట్లు అనిపించింది. కెరీర్కి దీనికి లింక్ ఏంటి? ఎప్పటికైనా పిల్లల్ని కనవలసిందేగా. కనాల్సిందే, కానీ దీనికో టైం ఉంటుంది కదా. నువ్వు ఇంకా ఎర్న్ చేయడమే మొదలెట్టలేదు అవినాష్ ఆరోపణగా అన్నాడు. చెప్పగానే ఆనందపడవలసింది పోయి ఏదేదో మాట్లాడుతున్న అవినాష్ని చూస్తుంటే కోపం ముంచుకొస్తోంది. రేపు డాక్టర్ని కన్సల్ట్ చేయి, అబోర్షన్ చేయించుకో, నీకు ఖచ్చితంగా చెప్పాడు. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. మీకు డబ్బు తప్ప సెంటిమెంట్ల గురించి ఆలోచన ఉండదా అడిగాను. దెబ్బతిన్నట్లు చూశాడు. ఆలోచన ఉంది కాబట్టే అంటున్నాను. పిల్లల్ని ఈ లోకల్లోకి తెచ్చేటప్పటికే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. మనం అలాగే పుట్టి పెరిగామా? అవును, ఎన్నో కష్టాలు పడ్డాం. నా చదువు చెప్పించడానికి అమ్మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో సుఖాలు వదులుకున్నారు. మనం అలా కాకుండా ఉండాలనే ప్లాన్డ్గా వెళదాం అంటున్నాను. ఏమైనా అబోర్షన్ చాలా తప్పు, నాకు ఆ ఉద్దేశం లేదు ఖచ్చితంగా అన్నాను. కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. 2 రోజులు ఎవ్వరికి వాళ్ళం బిగుసుకుపోయాం. తను 1-2 సార్లు మాట్లాడబోయినా నేను పలుకలేదు. సరే, చివరికి సరే అమ్మకి ఓ మాట చెప్దాం, ఆవిడ సలహా ప్రకారం చేద్దాం అన్నాడు. కడుపు మండిపోయింది. ఆవిడ అవునన్నా కాదన్నా కనేది నేను, నన్నెవరూ ఆపలేరు అనుకున్నాను. ఫోన్లో అత్తయ్య చెప్పింది విన్నాక అవినాష్ కన్విన్స్ అయ్యాడు. ఆవిడ మాటల సారాంశం ఏమిటంటే,
జాబ్లో జాయిన్ అయ్యాక మెటర్నిటీ లీవ్ పెట్టడం కష్టం, కెరీర్ బ్రేక్ వస్తుంది. స్టడీ టైంలో అయితే ప్రెషర్ ఎక్కువ లేకుండా డెలివరీ అయిపోతుంది. తర్వాత బేబీని వాళ్ళమ్మైనా నేనైనా పెంచుతావని అందట. అతను నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అన్నాడు. పుట్టబోయే బిడ్డ మీద ఇప్పుడు ఎలా ఇష్టం కలిగింది? ప్లాన్ల బట్టి, సౌలభ్యాల బట్టి ప్రేమలు కలుగుతాయా? ఇందులో నిజాయితీ ఎంత? ఈ విషయానికి సంబంధించి అవినాష్ని జీవితంలో క్షమించలేని అనుకున్నాను. ఇంట్లో పని, ఇన్స్టిట్యూట్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. మార్నింగ్ సిక్నెస్తో నీరసంగా ఉండేది. కొన్నాళ్ళు ఇన్స్టిట్యూట్కి సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. నేను ఇంట్లోకి పని కూడా చేయవలసిన అవసరం లేకుండా హెల్పర్ని పెట్టాడు. అదంతా నా మీద ప్రేమ కాదని నాకు తెలుసు. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం ఎక్కడ మానేస్తానని భయం. 4వ నెల వచ్చాక నేనే మనసు సర్దుబాటు చేసుకున్నాను. నేను సరదాగా ఆరోగ్యంగా ఉంటేనే పుట్టేవాళ్లు శారీరక మానసిక ఆరోగ్యాలతో పుడతారు. మధ్యలో 2 సార్లు అత్తయ్య దగ్గరికి వెళ్ళాను, కానీ సందీప్ని కలవటానికి కుదరలేదు. వాడు చదువుతున్నాడని ఒకసారి, కోచింగ్కి వెళ్ళాడని ఒకసారి, రాత్రి 10కి వస్తాడని ఒకసారి చెప్పారు. ఇక 3వసారి వాడిని ఇలాగైనా చూడాలనిపించి ఉండిపోయాను. రాత్రి 9కి మావయ్య వాడిని వెంట పెట్టుకుని వచ్చాడు. నీరసంగా వేలాడిపోతూ ఉన్నాడు. నన్ను చూడగానే మొహం తిప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. దీపు బావున్నావా అని పలకరించినా వినిపించుకోలేదు. అయ్యో ఏమీ అనుకోకు రమ్య, కొత్తగా ఇంటికి వచ్చినా వాడిని ఎంత అభిమానంగా చూసుకున్నావు. అదేం పట్టదు వాడికి. వాడి మొండితనమే వాడికి ముఖ్యం, అత్తయ్య రొచ్చుకుంటూ అంది. పర్వాలేదులే అత్తయ్య, తన మనసు బాగోలేనట్లుంది అని సందీప్ గదిలోకి వెళ్ళాను. తలదించుకుని టేబుల్ ముందు కూర్చున్నాడు. దీపు నా మీద కోపమా? మృదువుగా అడిగాను. సమాధానం లేదు. వాడి తల మీద చెయ్యి వేసి నిమిరాను. చివ్వున లేచి వేరే చైర్లోకి మారాడు. బాధ అనిపించినా ఓర్చుకున్నాను. దీపు, ఓ శుభవార్త చెప్పనా? నీకు ఇంకో బుల్లి ఫ్రెండ్ రాబోతోంది. నువ్వు బాబాయి కాబోతున్నావు అన్నాను. ఒకసారి నా వంక కళ్ళు విప్పార్చి చూశాడు. అంతలోనే ఏం గుర్తొచ్చిందో మొహం కఠినంగా మారిపోయింది. లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నాకప్పుడు అర్థమైంది సందీప్కి నా మీద చాలా ఎక్కువ కోపంగా ఉందని, అది కాలమే పోగొట్టాలని. నేను ఏది జరగకూడదని తపన పడ్డానో, అందరినీ హెచ్చరించానో అదే జరిగింది. సందీప్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. పోలీస్ కంప్లైంట్లతో పరువు బజార్న పడింది. వారం రోజులు ఎవరికీ తిండి తిప్పలు లేవు. చివరికి ఆచూకీ దొరికింది. సందీప్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళాడట. ముందు 6 రోజులు ఎక్కడ పడితే అక్కడ తిరిగాడంట. తర్వాత ఏం చేయాలో వాడికి తోచలేదు. ఆలోచించడానికి, స్వతంత్రంగా బ్రతికేయటానికి వాడికి వయసు ఎంతని? చివరికి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ పంపించనంటే ఉంటానన్నాడంట. విజయవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో ఉంటున్నారు వాళ్ళిద్దరు. భాస్కర్రావు, శకుంతల దంపతులకి అత్తయ్య ఒక్కతే సంతానం. పిల్లకి పెళ్లి చేసి పంపించాక వాళ్ళిద్దరే ఉంటున్నారు. తాతగారు ఇప్పటికీ వ్యవసాయం చేయిస్తారు. సందీప్ ప్రాణన్నాడన్న విషయం విని వాడినక్కడే మట్టి పిసుక్కుంటూ చావని, వాడి ఊసు ఇక ఇంట్లో ఎత్తొద్దు అంటూ మావయ్య చిందులేశారు. అత్తయ్య 4 రోజులు ఏడ్చి ఊరుకుంది. అసలు ప్రాణాలతో ఉన్నాడా లేదా అని భయపడిన వాళ్ళకి ఎక్కడో దగ్గర క్షేమంగా ఉన్నాడని తెలిసాక కాస్త కుదుటపడ్డారు. అన్నట్లుగానే అసలు సందీప్ విషయమే అందరూ మర్చిపోయారు. అవినాష్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యే ఎప్పుడన్నా కూతురికి అల్లుడికి ఫోన్ చేసి వాడు విషయాలు చెప్పబోయినా వినిపించుకునేవారు కాదు. ఇహ అవినాష్ సరే సరి, సందీప్ మాటెత్తితే అగ్గి మీద గుగ్గిలమైపోయేవాడు. ఇదంతా చూశాక నాకు అనిపించింది, ఇంతా చేసి ఇన్ని ఒత్తిళ్లు పెట్టి కొడుకుని హోల్డ్ చేయలేకపోయారు. ఇప్పుడు సందీప్ హృదయంలో వాళ్ళకి స్థానం లేదు. ఏం సాధించాలని ఇంత తాపత్రయపడ్డారు? వాళ్ళు ఆశించిన కెరీర్ లేకపోగా చివరికి కొడుకునే దూరం చేసుకోవాల్సి వచ్చింది. చదువు, ర్యాంకులు, కెరీర్, డబ్బు ఈ పదాలు కళ్ళకి మందమైన పొరల్ని కప్పేశాయి. అందుకే మిగతా విలువల్ని కొడుకులో చూడలేకపోయారు. పిల్లలు ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఇలా ఎన్ని సంఘటనలు జరిగితే తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది? ఇంకా ఈ యుద్ధంలో ఎందరూ సమిధలుగా మారితే ఈ మేధావులందరూ కళ్ళు తెరిచి కొరడా చెడిపిస్తారు. అదృష్టవశాత్తు అవినాష్ ఈ స్టేజిని దాటుకుని వచ్చేశాడు. రేపు తన పిల్లలు సందీప్లా వాళ్ళు పెరగకూడదు. క్రమశిక్షణ ఉండవలసిందే, కానీ అది ఒత్తిడి పెంచేది కాకూడదు. పిల్లలు పువ్వుల్లా సహజంగా వికసించాలి. బలవంతాన రేఖలు విప్పేస్తే అది వాడిపోయి రాలిపోతాయి తప్ప సహజ సిద్ధమైన పరిమళాలు ఇవ్వదు. నా పిల్లల్ని ఈ ఒత్తిడి లేకుండా పెంచాలి నిశ్చయంగా అనుకున్నాను. నాకు నెలలు దగ్గర పడుతున్నాయి. కాన్పుకి వైజాగ్ తీసుకువెడతానని అమ్మ అడిగింది. అవినాష్ ఒప్పుకోలేదు. డెలివరీ ఇక్కడే అవ్వాలని ఆల్రెడీ గైనకాలజిస్ట్తో మాట్లాడానని చెప్పాడు. అమ్మ నాన్న చిన్నబుచ్చుకున్నారు.
పెళ్ళయ్యాక ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాను. అది అవినాష్తోనే. డెలివరీ మూలంగానైనా 3 నెలలు నన్ను తన దగ్గర ఉంచుకోవచ్చని అమ్మ సరదా పడింది. ఇహ అమ్మకే ఇక్కడికి రాక తప్పలేదు. అత్తయ్య కూడా వచ్చి ఉంటానంది. అవినాష్ వద్దన్నాడు. ఇప్పటి వరకు రకరకాల టెన్షన్స్తో ఉండేవారు, ఇప్పుడైనా ఫ్రీగా ఉండండి అని చెప్పాడు. తన శాలరీ కూడా ఈ మధ్య పెరిగి 85,000 అయింది. నెలకి 25,000 ఖర్చులకి ఉంచి మిగతాది పేరెంట్స్కి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆర్థిక ప్రణాళికలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ స్థలం కొనేసి ఉంది కాబట్టి 25 లక్షలతో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ అవినాష్ లోన్ పెట్టడానికి, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి జీవితమంతా బాగానే, ఏ లోటు లేనట్లు అనిపిస్తోంది. కానీ ఏదో తెలియని ఉక్కిరి బిక్కిరితనం. బాగా జీవించడం అంటే ఇంతేనా అన్న నిరాసక్తత. అవినాష్ తెలివైన వాడు, సంపాదిస్తున్నాడు. కానీ ఈ గుణాలు మాత్రమే మనిషిని ఆనందంగా ఉంచగలవా? అసలు తెలివితేటలకి కొలబద్దేమిటి? ఉద్యోగానికి కావలసిన అర్హతలేమిటి? సబ్జెక్టు బాగా ఉన్నంత మాత్రాన వాళ్ళు జీవితంలో తెలివిగలవారుగా ఉండగలరా? అంతెందుకు, అవినాష్ విషయమే తీసుకుంటే పెళ్ళయ్యాక మొదటి రాత్రి నుండి ఇప్పటి వరకు చాలా విషయాల్లో నన్ను హర్ట్ చేశాడు. చదువుల్లో అతడు చూపించిన తెలివితేటలు కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయాయి? తన సంగతి సరే, ఇటు సందీప్ విషయం కూడా సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. ఆ లోకజ్ఞానం అతడిలో లేదు. నేనెలా అతడి గురించి ఆలోచించి బాధపడుతున్నానో, అతడు నా గురించి, నా కెరీర్ పట్ల శ్రద్ధ లేదని, బద్ధకస్తురాలనని ఇలా ఏవో అంటూ ఉంటాడు. కానీ నాకు తెలుసు, నేను బద్ధకస్తురాల్ని కాదు. మన కోసం మనకి తృప్తిని కలిగించే పని చేయటం బద్ధకం ఎలా అవుతుంది? పాటలు వినటం వేస్ట్, ఫిక్షన్ బుక్స్ చదవటం వేస్ట్, పెయింటింగ్స్ వేయడం వేస్ట్, చివరికి సరదాగా కూర్చుని మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు కెరీర్ గురించి, డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలంటే నా వల్ల కావటం లేదు. నిజానికి ఇట్లా టెన్షన్ పడి ఇన్ని డబ్బులు సంపాదించి ఎంత సుఖంగా ఉన్నామో, సామాన్య జీవితం గడుపుతున్న వాళ్ళు మాకన్నా ఎక్కువ సుఖంగా ఉన్నారు. జీవితంలో ఎదగాలి, నిజమే. ఎదుగుదలకు నిర్వచనం డబ్బు మాత్రమే అనుకుంటే తప్పు. విలువల్లో మనం ఎదగాలి. ఆత్మవిశ్వాసం, ఇతరుల పట్ల ఆదరణ, ఎదుటివారిని గౌరవించడం, మన వ్యక్తిగత ఆనందాలకి సమయం కేటాయించుకోవటం, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవటం లాంటి లక్షణాలతో పాటు అవసరాలకి డబ్బు సంపాదించగల సామర్థ్యం ఉండటం మనల్ని పరిపూర్ణ వ్యక్తులుగా నిలబెడతాయి. అందుకే అవినాష్ నన్ను ఎంత ప్రభావితం చేసినా నా విలువల పట్ల నేను ఖచ్చితంగా ఉండాలి. అవినాష్ని కూడా వీలైతే మార్చాలి. కానీ నాకు విషయం తెలుస్తోంది, అవినాష్లో మార్పు కాలానుగుణంగా ఎదురయ్యే ఎదురుదెబ్బల నుండే వస్తుందని. ఈజీ డెలివరీ అయి పాప పుట్టింది. నేను నొప్పులు పడుతుంటే అవినాష్ బేలగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు. అంత కఠినాత్ముడేం కాదు, నాలో నేనే అనుకున్నాను. అతడు నా దగ్గర లేడు. దూరంగా నిలబడి నా వంక దిగులుగా చూసేవాడు. అమ్మనో అత్తయ్యనో నా దగ్గరికి పంపేవాడు. ఉయ్యల్లో పాపను చూస్తూ అవినాష్ చిరునవ్వులు నవ్వుకున్నాడు. ఎత్తుకోండి అన్నాను. ఆహా, భయం. పాప చేతి వేళ్ళని తన వేలితో స్పృశిస్తూ అన్నాడు. నవ్వొచ్చింది నాకు. భయం అయితే ఎలా? రేపు భుజాల మీద ఎక్కించుకుని ఆడించవలసింది మీరే అన్నాను. కొంచెం పెద్దయ్యాక ఎత్తుకుంటాను. 3వ రోజు కల్లా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసా. పాప పుట్టిన మరుసటి రోజు నుంచే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఓ వారం సెలవు పెట్టొచ్చుగా ఆశగా అడిగాను. ఇంపాసిబుల్, చాలా వర్క్ ఉంది. అదీగాక మనకి పాప పుట్టింది, ఇంకా కష్టపడి పనిచేయాలి ఆదుర్దాగా అన్నాడు. ఆ మాటకి చిరాకెత్తుకొచ్చింది నాకు. అలా అనకండి, నాకు ఇష్టం ఉండదు. పాపైనా బాబైనా ఒక్కటే, ఎవరి పోషణకైనా ఒకటే ఖర్చు కోపంగా అన్నాను. పాపకి 3వ నెల వచ్చాక అమ్మ వెళ్ళిపోయింది. అత్తయ్య వచ్చి ఓ నెల ఉంది. అప్పటికే అవినాష్ వేరే కంపెనీకి మారటానికి సిద్ధంగా ఉన్నాడు. తనకి మంత్లీ 1 lakh శాలరీ, నాకు 25,000 శాలరీతో ఆఫర్ రెడీగా ఉంది. ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసంతో నేను చెప్పిన జవాబులు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరీక్షల్లో నా మెరిట్ చూసి ఉద్యోగం ఇచ్చారు. నా రికమెండేషన్ అవసరం లేకుండానే ఉద్యోగం సంపాదించుకున్నావు. పర్వాలేదు, నువ్వు తెలివైన దానివేనే ఆశ్చర్యపోతూ అన్నాడు అవినాష్. ఇద్దరి ఆఫీస్ ఒకటే కావడం, అక్కడ బేబీ కేర్ సెంటర్ ఉండటంతో సౌకర్యంగా ఉంది. కానీ పాపకి సంవత్సరం వచ్చే వరకు జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు. కానీ అవినాష్ బలవంతంతో తప్పలేదు. 2 గంటలకోసారి పాప దగ్గరికి వెళ్ళి పాలిచ్చి రావటం ఓ తతంగం. పాలతో రొమ్ములు బరువెక్కి డ్రెస్ తడిచిపోతుంటే చున్నీతో కవర్ చేసుకోలేక మగ ఉద్యోగుల మధ్య అవస్థగా ఉండేది. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అడిగితే ఆవిడ మందలించి పరిష్కారంగా కాటన్ పెట్టుకోమని సలహా ఇచ్చారు. అంతా అనీజీగా ఉన్నట్లుండేది. తల్లి కావటం కొత్త, ఉద్యోగం కొత్త, శరీరంలో మార్పులు కొత్త. వీటన్నిటితో ఇబ్బందిగా ఉండేది.
కానీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయలేను. కాకపోతే ఇంటర్వ్యూలో నేను యాజమాన్యాన్ని కోరింది ఒకటే, నేను 8 గంటల డ్యూటీ మాత్రమే చేస్తానని చెప్పాను. 9 నుండి 5 వరకు మాత్రమే. నువ్వు టైం రిస్ట్రిక్షన్ పెట్టకపోతే నీ శాలరీ ఇంకో 15,000 వరకు పెరిగి ఉండేది, అవినాష్ అసంతృప్తిగా అన్నాడు. కానీ ఇప్పటికే పాపని అన్ని గంటలు వదిలి ఉండటం అన్యాయంగా తోస్తోంది నాకు. అత్తయ్య తన దగ్గర ఉంచుకుంటానని నాతో అంది, కానీ పోతపాలు అలవాటు చేయడం ఇష్టం లేక నాకు దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేసుకున్నాను. క్రమంగా ఒక రకమైన జీవితానికి అలవాటు పడసాగాను. తెల్లవారి లేవటం, పాపని తయారు చేసి వంట మనిషికి అన్నీ పురమాయించి క్యారేజీలు కట్టించటం, తను తయారై టిఫిన్ తిని కారులో ఆఫీస్కి వెళ్ళటం. అవినాష్ ఒక్కోసారి నాతో, ఒక్కోసారి నాకన్నా ముందు వెళ్లేవాడు. తిరిగి ఇంటికి రావడం రాత్రి 9 తర్వాతే. చాలా అలసటగా ఉండేవాడు. ఒక్కోసారి ఓపిక ఉంటే పాపతో ఆడేవాడు, లేకపోతే మళ్లీ కంప్యూటర్ ముందు కూర్చునేవాడు. తన ప్రాజెక్ట్ సాఫీగా సాగిపోతుంటే ఎంత అహంభావంగా ఉండేవాడో, అది మధ్యలో ఆగిపోతే అంత టెన్షన్. ఊరు వాడా ఏకం చేసేవాడు. బ్యాలెన్స్గా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఎక్కువ అంబిషన్స్, లైఫ్ పట్ల తలకు మించిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పినా నా మాటలు వినిపించుకునేవాడు కాదు. ఏ రోజు రిలాక్సింగ్గా ఉండేవాడు కాదు. రిలాక్స్ కోసం చేయవలసిన పనులన్నీ అతడికి టైం వేస్ట్ అనిపించేవి. చివరికి బాడీకి తగినంత శారీరక వ్యాయామం లేకపోవడంతో చిరుబజ్జ కూడా వచ్చేసింది. నేను ఏడిపిస్తే నవ్వేసేవాడు, మరీ మూడ్ బాగోలేకపోతే కసిరేసేవాడు. పాపకి పేరు పెట్టే విషయంలో తనే ఇనిషియేటివ్ తీసుకుని కీర్తి అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే పాప కీర్తి ప్రతిష్టల దేశమంతా వ్యాపింపజేసేటంత గొప్పది కావాలని. కీర్తి ప్రతిష్టలంటే అంత వ్యామోహమా అన్నానని ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. నేను మాత్రం చిన్ని, బుజ్జి, మున్ని ఇలా ఎప్పుడు ఏ పేరు ముద్దుగా తోస్తే అలా పిలుస్తూ ఉండేదాన్ని. మా ఇద్దరి సంపాదన బాగుండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మా అపార్ట్మెంట్లోనే కాకుండా మా కాలనీలో కూడా మా ఇద్దరికి గుర్తింపు వచ్చింది. ఏవైనా సభలు, సమావేశాలకి పిలుస్తుండేవారు. అవినాష్ ఆ ఇన్విటేషన్స్ వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అవన్నీ వృధా కార్యక్రమాలని అతడి అభిప్రాయం. అవినాష్కి వచ్చిన ఇన్విటేషన్లో మంచి కార్యక్రమాలు, సమాజాన్ని చైతన్యపరిచేవి ఏవైనా ఉంటే వీలుని బట్టి హాజరయ్యేదాన్ని. అవినాష్ విసుక్కునేవాడు. అలాంటి చెత్త పనులకి టైం వేస్ట్ చేసే బదులు ఆఫీస్లోనే ఇంకో గంట గడపొచ్చుగా అనేవాడు. అక్కడికి అతడు గడిపేది సరిపోనట్లు. నేను ఇలాంటి విషయాల్లో మొండికెత్తి ఉన్నాను. మా పెళ్ళైన కొత్తల్లోనే నాకు విషయం అర్థమైంది. అవినాష్ జీవితం వేరు, నా జీవితం వేరు. అది పాలు నీళ్లలా కలవదు, అలాగని విరగదు. కానీ నాకు ఆశ ఉంది, ఇట్లాంటి జీవితాన్ని అవినాష్ ఎక్కువ రోజులు గడపలేడు అని. అతడే కాదు, ఎవరైనా మారాల్సిందే. నేను ఓపిక పట్టి ఎదురు చూడాలి. ఇప్పుడంటే పాప ముచ్చట్లతో గడిచిపోతోంది. కానీ పాప పుట్టక మునుపు జీవితం మరీ నిస్సారంగా ఉండేది. కొత్తగా పెళ్లైన వాళ్లలా సరదాలు, ముద్దు ముచ్చట్లు మా మధ్య ఎప్పుడూ లేవు. ఏ రోజు అనురాగంగా, సరదాగా తనతో గడపలేదు. ఏదో మొక్కుబడిగా సంసార జీవితం గడుపుతున్నట్లు ఉండేది. రాత్రి 11 దాటాక అతడు యాంత్రికంగా పక్కకొస్తే కోపం, ఉద్రేకంతో వద్దని తను పక్కకి తిరిగిపోతే సరేనంటూ వెళ్లి పడుకుండిపోయేవాడు. అతడిని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు. సంసారంలో ఎన్నో చిలిపి కబుర్లు, రొమాంటిక్ చేష్టలు, భార్యాభర్తల సరసాలు, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉండే ఊహలు. అసలు అవినాష్లో అలాంటి ఆలోచనలే ఉండవు. ఇక చిలిపితనం, అల్లరి చేష్టలు ఇవి అతడిలో ఉంటాయని ఊహించలేని పదాలు. ఆ అసంతృప్తిని నేను మనసులోనే దాచుకున్నాను. కానీ ఇంకో మూల నాకు అతడంటే అపరిమితమైన ప్రేమ ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఓ బంధం ఉంది. అంతేకాదు, డెలివరీ టైంలో తను స్పష్టంగా గమనించగలిగింది అతడిలోని ప్రేమని. అది అన్ని సమయాల్లోనూ బయటికి రావటం లేదు. జీవితానికి ఏం కావాలో అతడు గుర్తించగలిగితే మార్పు సహజంగా వస్తుంది. స్వభావరీత్యా అతడు క్రూరుడేమీ కాదు. అదే నాకున్న ఆశ. ఆ రోజు మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఏదో చందా కోసం వచ్చారు. ఆ రోజు అవినాష్ ఇంట్లోనే ఉన్నాడు. నన్ను మాట్లాడి పంపించేయమన్నాడు. బాగుండదని నేను బతిమిలాడితే హాల్లోకి వచ్చాడు. అవినాష్ రాగానే హాల్లో ఉన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అవినాష్ మొహం వింత వెలుగుతో ప్రకాశించింది. కూర్చోండి, తను సోఫాలో కూర్చుంటూ హుందాగా చెప్పాడు. అందరూ కూర్చున్నారు. పనమ్మాయి అందరికీ జ్యూస్ సర్వ్ చేసింది. చెప్పండి అన్నాడు అవినాష్. కాలనీ డెవలప్మెంట్ ఫండ్ కోసం వచ్చామండి. ఆహా, ఏమేం డెవలప్ చేస్తారు? అవినాష్ అడిగాడు. పార్కులు బాగు చేయించడం, రోడ్ల పక్క చెట్లు నాటించడం, ఏవైనా సహాయ కార్యక్రమాలు ఇలా. ఇవన్నీ గవర్నమెంట్ చేయవలసిన పనులు కదా. అవినాష్ అనగానే వాళ్ళు మొహాలు చూసుకుని మీకు తెలియదేముందండి అన్నారు. అవినాష్ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వాళ్లే మాట్లాడుతూ
200, 500, 1000 ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తున్నారు. రసీద్ బుక్ చూపిస్తూ అన్నాడు ఒకతను. రమ్య, చెక్ బుక్ పట్రా అని అవినాష్ అనగానే వాళ్ళ మొహాలు వికసించాయి. చెక్ మీద అమౌంట్ వేసి సైన్ చేసి ఇచ్చాడు అవినాష్. 15,000. ఆ సంఖ్య చూసి వాళ్ళు సంతోషపడ్డారు. చాలా కృతజ్ఞతలండి. సమాజం పట్ల ఈ మాత్రం శ్రద్ధ అందరికీ ఉంటే దేశం చాలా బాగుపడుతుంది. మీ సహకారానికి థ్యాంక్స్ అంటూ వాళ్ళు పరిపరి విధాలా పొగుడుతుంటే చిద్విలాసంగా వింటూ చిరునవ్వులు చిందించాడు అవినాష్. నేను ఆశ్చర్యంగా అవినాష్లోని దానగుణాన్ని నోరెళ్ల పెట్టుకుంటూ చూశాను. నేనైతే అంత ఫిగర్ వేయకపోదును. అవినాష్ మాటల మధ్యలో యథాలాపంగా, ప్రతి సంవత్సరం మీ కాలనీలో కాలనీ అభివృద్ధి కృషి చేసిన వారికి అవార్డులు ఇస్తారుగా, ఈసారి ఎవరికి అని అడిగాడు. నాకేదో అనుమానం కలిగింది. ప్రతి సంవత్సరం డబ్బు, రాజకీయాలు ఇలా ఏవో ఆబ్లిగేషన్స్ ఉండేవి. కానీ ఈసారి గట్టిగా అనుకుంటున్నామండి, సత్యం మాస్టార్కి అవార్డు ఇవ్వాలని. ఆయన తన చిన్నతనం నుండి ఇక్కడే ఉన్నారు. ఈ కాలనీలో పార్కులన్నింటినీ ఆయన కృషితోనే ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇప్పటికీ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ మొక్కలు నాటుతూ ఉంటారు. అంతేకాదు, మంచి చెడు ప్రతిదానికి ఆయనే ముందుంటారు. వాళ్లలో ఒక వ్యక్తి చెప్తుంటే అవినాష్ మొహంలో రేఖ మాత్రం అసంతృప్తి నా కళ్ళకి గోచరించింది. అవినాష్ తలూపుతూ విన్నాడు. తర్వాత వాళ్ళు మళ్లీ అవినాష్ని పొగిడి చెక్కు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత వారం రోజులకి కాబోలు వాళ్లలో ఒక ఆయన సాయంత్రం పూట ఇంటికి వచ్చారు. అమ్మా, సార్ లేరా అని అడిగాడు. లేరండి, తను వచ్చేసరికి 9 దాటుతుంది అన్నాను. ఆయన నీళ్లు నములుతూ నిల్చున్నారు. ఏమైనా చెప్పాలా? నాకు చెప్పండి అన్నాను. ఆయన సంశయపడ్డాడు. పర్వాలేదు చెప్పండి, నేను తనకి మెసేజ్ ఇస్తాను అన్నాను. సార్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందమ్మా, అకౌంట్లో డబ్బు లేదని అన్నారు మొహమాటంగా అన్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తన అకౌంట్లో ఎప్పుడూ 50,000కి తక్కువ ఉండదు. డబ్బు లేక చెక్ బౌన్స్ కావటం ఏమిటి? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. బ్యాంకు వాళ్ళని కన్సల్ట్ చేయకపోయారా అన్నాను. మాట్లాడానమ్మా, 6 రోజుల కిందట అకౌంట్ నుంచి డ్రా చేసేశారట. అమౌంట్ లేదని చెక్కు మాకు తిరిగి పంపించేశారు అన్నారు ఆయన. నాకు అయోమయంగా అనిపించింది. ఏదో మనసుకి తడుతోంది, కానీ అలా ఆలోచించాలంటే సిగ్గుగా ఉంది. ఆయన వచ్చాక చెప్తానని చెప్పి పంపించేశాను. రాత్రికి అవినాష్ వచ్చాక విషయం చెప్పాను. అలాగా అని ఊరుకున్నాడు. అదేంటి అవినాష్, చెక్ బౌన్స్ కావటం ఎంత అవమానం. నువ్వు ముందుగా చూసుకోవద్దు మందలింపుగా అన్నాను. ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? నిర్లక్ష్యంగా అన్నాడు. విస్తుపోయాను. నష్టమేమిటా? నలుగురిలో అవమానం నష్టం కాదా? నిలదీశాను. ఏమీ కాదు, వాళ్ళు అడగగానే వాళ్ళు 1000 అడిగితే 15,000 చెక్కు రాశాను. ఆ కృతజ్ఞత వాళ్ళకి లేదు. వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అన్నాడు. అంటే అర్థం కానట్లు కళ్ళు పెద్దవి చేసి చూశాను. చెట్లు పెంచడం, గవర్నమెంట్ చుట్టూ తిరగడం చాలా మందికి సరదాగా ఉంటుంది. ఆ సరదాకి అవార్డులు ఇస్తే రేయింపవాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుని డొనేట్ చేశాను. నాకు అర్హత లేదా అన్నాడు. ఇప్పుడు అవినాష్ తల్లోని అసలు ఆలోచనలు బయటకు వచ్చాయి. నువ్వు నీ స్వార్థం కోసం డొనేట్ చేశావా? మనసులోని ఆహా నడిచిపెట్టి అడిగాను. నువ్వేమైనా అనుకో, నీ ఆలోచన చాలా తప్పు అవినాష్, శాంతంగానే అన్నాను. అది నువ్వు జడ్జి చేయనక్కర్లేదు. ఐ నో వాట్ ఐయామ్. నీతో చెప్పించుకునే స్టేజ్లో లేను అహంకారంగా అన్నాడు. అయితే అకౌంట్ నువ్వే ఖాళీ చేశావా? వాంటెడ్గా. ఎస్ గర్వంగా అన్నాడు. రేపు వాళ్ళొచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పను? ఏదో ఒకటి చెప్పేయి. ఏదో ఒకటి అంటే ఏమిటి? ఇరిటేట్ అయ్యి అరిచాను. నీ నోటికి ఏది తోస్తే అది. అతడికి ఆటగా ఉన్నట్లుంది. మర్నాడు ఉదయాన్నే వచ్చాడు ఆయన. నాకు బయటికి వెళ్ళటానికి సిగ్గేసింది. అవినాష్ని వెళ్ళమన్నాను. కంప్యూటర్ ముందు కూర్చుని కదల్లేదు. నువ్వే వెళ్ళు అన్నాడు. తన ఇంట్లో లేనని చెప్పేయమన్నాడు. నేను తప్పనిసరే వెళ్ళాను. ఆయన ఏమైందన్నట్లు ఆతృతగా నా మొహం చూశాడు. ఆయన పడుకునే ఉన్నారండి అన్నాను, అబద్ధం చెప్తున్నందుకు సిగ్గుపడుతూ. సరేమ్మా, ఈరోజు నాకు పనుంది, రేపు వస్తాను అని వెళ్ళిపోయాడు. అప్పటికి ఆ గండం గడిచింది. ఆయన వరుసగా 3 రోజులు వచ్చాడు. నేను తప్పు చేసిన దానిలా తల వంచుకుని ఏవో సాకులు చెప్పాను. తర్వాత ఆయనకు విషయం అర్థమైనట్లుంది. రావటం మానేశాడు. తర్వాత కాలనీలో నేను ఎదురుపడినప్పుడల్లా అందరూ జాలిగా ఏదో రకంగా చూసేవారు. ఇహ అవినాష్ని ఎలా చూస్తూ ఉంటారో ఊహించగలను. ఏ కీర్తి ప్రతిష్టల్ని ఆశించి అవినాష్ ఇంత అప్రతిష్ట పాలయ్యాడో అతడికి తెలియటం లేదు. సామాజిక సంబంధాల పట్ల కూడా అవగాహన లేదు. చేసే ప్రతి పని డబ్బు లేదా కీర్తి తెచ్చిపెట్టేదిగా ఉండాలని ఆశిస్తున్నాడు. సమాజం పట్ల తనకి కొన్ని బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని విస్మరించాడు. కుటుంబ సంబంధాలనే కాదు, సామాజిక సంబంధాలను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాడు.
ఇలాంటి మనస్తత్వం అతడికి ఏమాత్రం మంచిది కాదు. అతన్ని కూర్చోబెట్టి ఏమన్నా చెప్పబోయినా నేను ఐఐటి స్టూడెంట్ని, నెలకి ₹1,00,000 జీతగాణ్ణి, నాకు ఒకళ్ళు చెప్పేదేమిటి, నేనెందుకు వినాలి అన్న అహంభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాలనీలో జరిగే ఏ సమావేశానికి ఇన్విటేషన్ రావటం లేదు. ఇదివరకులా నేను స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నాను. నా జీవితానికి కూడా సంఖ్యలు పడినట్లుగా ఉంది, ఊపిరాడనట్లుంటోంది. కానీ పాప నా జీవితంలో ప్రతిరోజు వెల్లివిరిసే వసంతం. దాని ముద్దు చేష్టలు, మాటలతో మనస్సు నిండినట్లుగా ఉండేది. అవినాష్ రాత్రికొచ్చేసరికి పాప నిద్రపోతూ ఉండేది. దీనికింత ముద్దు నిద్రేమిటో అంటూ 2 ఏళ్ల పిల్లల్ని చూసి దిగులు పడేవాడు అవినాష్. చిన్నప్పటి నుండి బాగా కష్టపడి చదవటం అలవాటు చేయాలి. 2 ఏళ్ళు వచ్చినా ఇంకా దీనికి ఏబిసిడీలే రావు. చాలా మంది పిల్లలు రైమ్స్ చెప్పేస్తున్నారు, నువ్వేం నేర్పిస్తున్నట్లు లేవు ఆరోపణగా అంటుంటే నేను నిలువుగుడ్లేసుకుని చూశాను. మిగిలిన కథ తర్వాతి భాగంలో.